హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ అనేది స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. జనరల్ గా ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళకున్న డిమాండ్స్ ఏంటి, జనరల్ గానే గత కొంతకాలంగా కొంతమందిని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసివేయడం జరిగింది. ఎండి సజ్జనార్ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. దివ్య మేడం ని కూడా కలిసాము అని చెప్తున్నారు. అసలు ప్రధానంగా వారికి ఉన్న సమస్యలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ రిమోవల్ ఎంప్లాయీ నేను, మనుగురు డిపో, ఖమ్మం డిస్టిక్. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరినైతే అకాలంగా చిన్న చిన్న తప్పులను చూపించి 500 మందిని రిమోవల్ ఫ్రమ్ ది సర్వీస్ చేశారో అట్టి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారో ఆ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో గవర్నమెంట్ సజ్జనార్ సార్ గారు, గౌరవ చిన్నారెడ్డి సారు, గౌరవ దివ్య మేడం గారు వీళ్ళకందరి సహకారంతో 3 మెన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత అందరూ కూడా వివిధ స్థాయిల్లో, అంటే కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, శ్రామిక్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కండక్టర్ కానీ, కాంట్రాక్ట్ డ్రైవర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజావాణిలో అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ఎండి సజ్జనార్ గారు దీని మీద ప్రత్యేకంగా చొరవ చూపి అటు దివ్య మేడం గారితోనూ ప్రభుత్వం వారితోనూ ప్రత్యేకంగా మాట్లాడేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో ప్రస్తుతానికి నిన్న 28వ తారీఖు వరకు కొంతమంది లిస్ట్ ఒకటి బయటికి తీసుకొచ్చి వాళ్ళు కాన్సల్టేషన్ చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి అనేది ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఇంకా 2వ లిస్టులో ఎవరైతే ఇంకా నేమ్స్ రాలేదో వాళ్ళని కూడా తొందరగా లిస్ట్ అవుట్ చేసేసి లిస్ట్ పెట్టేసి వాళ్ళని కూడా కాన్సల్టేషన్ చేసి తిరిగి వాళ్ళందరినీ ఉద్యోగాలకు తీసుకోవాలని గౌరవ సజ్జనార్ గారికి, గౌరవ చిన్నారెడ్డి సార్ కూడా మాకు మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. గౌరవ నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు కూడా మాకు అన్ని విషయాల్లో చాలా తోడుగా ఉన్నారు. మేడం గారి కృషి, చిన్నారెడ్డి గారి సంకల్పం వల్లనే మేము ఇంత ముందుకు రాగలిగాము. వారి యొక్క కృషిని మా జీవితాంతం మేము మర్చిపోలేము. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా ఎండి సజ్జనార్ గారు సార్ పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఏ స్టేజ్లో ఎలా జాబ్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం చేస్తే ఇవ్వాలని చెప్పేసి ఒక లీగల్గా కూడా లేబర్ కమిషనర్ గారు అయినటువంటి గంగాధర్ సార్తో డిస్కషన్ చేసి ఎవ్రీ పీ కేసు ప్రతి ఒక్క మనిషి యొక్క పీ కేసు పాయింట్ టు పాయింట్ స్టడీ చేసి ఇతను ఎలా కన్సిడర్ చేయాలి, ఇతనికి ఎలా ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి పాయింట్ టు పాయింట్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. దయచేసి మా అందరి తరపున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి బజార్న పడి కనీసానికి పూట గడవకుండా ఉన్నారో మీ దయతోటి, ప్రభుత్వం వారి చొరవతోటి అతి తొందరలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసి జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, చిన్నారెడ్డి గారికి, ముఖ్యంగా దివ్య మేడం గారికి, ఎండి సజ్జనార్ గారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.